నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. సాధారణంగా మన దేశంలో డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు కానీ జవాన్లు కానీ దానికి సంబంధించి వారి పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ నిమిత్తమో లేదంటే ఏదైనా నోటీస్ సర్వ్ చేయడానికి సాధారణంగా బస్సుల్లో కానీ ట్రైన్స్లో కానీ ప్రయాణం చేస్తుంటారు. దానికి సంబంధించి వారు వారెంట్ అనేది ఉంటుంది, డ్యూటీ పాస్ అనే దాంతో ఎటువంటి టికెట్ తీసుకోకుండా వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. అది ప్రభుత్వం కల్పించినటువంటి ఒక వెసులుబాటు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులకు, ఇతర ఆర్మీ కానీ జవాన్ కానీ ఇటువంటి అధికారులకు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక ఘటన ఒక రకమైనటువంటి చర్చకి దారితీసింది. అదేంటంటే సూరత్లో ఒక జిఆర్పి కానిస్టేబుల్, అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాకుండా, అంటే ఆర్పిఎఫ్ కాకుండా జిఆర్పి అని కూడా ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కానిస్టేబుల్ ఒక కేసు నిమిత్తం వేరే వారికి నోటీసులు ఇవ్వడానికి ట్రైన్లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. దానికి సంబంధించి అతను నిర్ణీతమైనటువంటి ఆ యొక్క స్టేషన్ వచ్చింది, అక్కడ దిగాలి. దిగుతున్నటువంటి క్రమంలో కాలు జారి పడిపోయాడు. అతనికి కాలు విరిగింది. ప్రమాదవశాత్తు ఆ కాలు కూడా తీసేయవలసి వచ్చింది. ఇటువంటి తరుణంలో అతను కోర్టును అప్రోచ్ అయ్యాడు. ముఖ్యంగా రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఒక కోర్టు ప్రత్యేకంగా ఉంటుంది. దాంట్లో నేను విధి నిర్వహణలో భాగంగా ఈ విధంగా ప్రమాదం జరిగింది, నా కాలు కూడా నేను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నా కుటుంబానికి నేను ఆధారం కూడా కోల్పోయాను, ఆధారం అవ్వాల్సినటువంటి నేను ఇప్పుడు మంచాలకే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పి ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఫొటోస్ కానీ అవన్నీ ఆ యొక్క పిటిషన్లో పేర్కొన్నారు. ఇటువంటి సందర్భంలో ఇది జరిగింది ఘటన 2019లో. ఈ యొక్క ఏదైతే పిటిషన్ వచ్చిందో దానికి సంబంధించి విచారించినటువంటి న్యాయవాదులు, దానికి సంబంధించి న్యాయమూర్తి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని ఆ యొక్క పిటిషన్ని కొట్టివేసింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రైల్వే పోలీసులైనా లేదా సివిల్ కానిస్టేబుల్స్ అయినా ఏ విభాగంలో పోలీసుగా పనిచేస్తున్నటువంటి వారు ఈ విధమైనటువంటి ప్రయాణాలు చెల్లవు. ఖచ్చితంగా బస్సులో ప్రయాణం చేసినా ట్రైన్స్లో ప్రయాణం చేసినా దానికి సంబంధించి టికెట్ తీసుకోవాలి. చూడండి, అంటే ఎంత ముఖ్యమైనటువంటి పరిణామం అంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి ఉద్యోగిగా ఆ పోలీస్ ఆఫీసర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎవరైనా సరే చేస్తూ ఉంటారు. ప్రభుత్వం కల్పించినటువంటి వెసులుబాటు డ్యూటీలో భాగంగా ప్రయాణం చేయాలి. దానికి సంబంధించి ఫలానా కానిస్టేబుల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ డేట్స్ మధ్యలో ప్రయాణం చేస్తాడు కాబట్టి మీరు ఎటువంటి టికెట్ లేకుండా ఇతనికి ప్రయాణ సదుపాయాన్ని కల్పించండి అని చెప్పి సుపీరియర్స్ రాసి సంతకం ఇస్తారు. ఆ వారెంట్ని జేబులో పెట్టుకొని ఆ యొక్క కండక్టర్ కానీ లేకపోతే రైల్వేలో టీటీసీ కానీ చూపిస్తారు, దాన్ని అనుమతిస్తారు. అదే చూస్తున్నాం మనం. కానీ ఇటువంటి సంఘటనలో ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో అతను కాలు కోల్పోవడమే కాకుండా అతను న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయడానికి కోర్టును ఆశ్రయిస్తే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మేమేమైనా కావాలని ఉచితంగా ప్రయాణం చేస్తామా? ప్రభుత్వ అధికారిగా ఆయా డిపార్ట్మెంట్స్లో సిబ్బందిగా మేము విధి నిర్వహణలో భాగంగా మేము ప్రయాణం చేస్తాం. దానికి సంబంధించి అధికారులు మాకు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మేము అప్పగించినటువంటి పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఈ విధమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పుపై సర్వత్రా పోలీసు విభాగాల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకొని ఆ జడ్జిమెంట్ ఇచ్చిందనేది పక్కన పెడదు. కానీ వీరి డిమాండ్ ఒకటే, అది ఎవరు ప్రభుత్వాలతో మాట్లాడుకొని దానికి సంబంధించి మీరు సమస్యను పరిష్కరించాలి. కానీ ఇటువంటి వాటిని మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణం చేయాలి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ కానిస్టేబుల్ రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడో అతని సంబంధించి న్యాయ పోరాటం చేయటానికి కూడా ప్రజా సంఘాలతో పాటు ఆయా ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా చాలా పోరాటం చేయడానికి కూడా సిద్ధమయ్యాయి. సాధారణంగా ఇది ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిన అంశం. ఇతను జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి నాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వటం ఏంటి అని అతను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.
మొత్తానికి సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించే ఆలోచనలో ఈ గవర్నమెంట్ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎందుకంటే ఇది ఒక కేవలం ఆ రాజేష్కి సంబంధించినటువంటి అంశమే కాదు, దేశవ్యాప్తంగా ఆయా పోలీస్ కార్యాలయాల్లో కానీ, ఆర్పిఎఫ్లో కానీ, జీఆర్పీలో కానీ, ఇతర పోలీసుకు సంబంధించినటువంటి శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి సంబంధించినటువంటి అంశమే. కాబట్టి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది అనేది ప్రధానమైనటువంటి అంశంగా మారింది.